7 దశాబ్దాలుగా ఏలుతున్న భూభాగాన్ని పాకిస్తాన్ వదులుకోబోతోందా? పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్ నుండి విడిపోయి భారత్ వశమయ్యే సమయం ఆసన్నమైందా? పీఓకేలో తిరుగుబాటు ఎందుకు వచ్చింది? ప్రజల ఆలోచనల్లో మార్పు ఎలా సంభవించింది? పాకిస్తాన్ మీద యుద్ధం చేయకుండానే భారత్ పీఓకేను ఎలా సాధించబోతోంది? పీఓకే విలీనంలో ఉన్న సాంకేతిక అడ్డంకులు ఏంటి? భారత్ ఎలా అధిగమించబోతోంది? పీఓకే విలీనం వల్ల భారత్కు ఏ విధంగా లాభం? ప్రజలతో భావ సమైక్యత ఎలా సాధ్యం? పొరుగువాడి కొంపకు కొరివి పెడితే అది నీ కొంపను కూడా దహించి వేస్తుందని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పాక్ను ఉద్దేశించి ఓ సందర్భంలో ఎంతో కవితాత్మకంగా హెచ్చరించారు. ఆయన ఆనాడు హెచ్చరిక స్వరంతో రాసిన కవిత్వం ఇప్పుడు నిజం కాబోతోంది. అంటే సత్యం ఏనాటికైనా సత్యమే, శాశ్వతమే. నిప్పులాంటి నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తే అది లోపలే రగుల్కొని దాన్ని దాచి ఉంచిన దుర్మార్గుల కుటిల కుయుక్తులను బట్టబయలు చేస్తూ ఆమూలాగ్రం దహించడం ఖాయం. ఇప్పుడు పాకిస్తాన్లో అది ఆక్రమించిన కాశ్మీర్ అలియాస్ పీఓకేలో జరుగుతున్నది అదే. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే 78 ఏళ్లుగా పాకిస్తాన్ చెరలో మగ్గుతున్న ఆ గడ్డ ఇప్పుడు తీవ్రంగా గర్జిస్తోంది. 1947లో ఏర్పడిన పాక్ సైన్యంతో కలిసి భారత్ మీద దండెత్తి పాక్తో మానసికంగా భౌతికంగా కలిసిపోయారో ఇప్పుడు అదే పాక్ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. తమ ఉనికిని, ప్రత్యేకతను, ఆత్మగౌరవాన్ని గుర్తించకుండా కేవలం తమ వనరులు మాత్రమే వాడుకుంటూ వంచిస్తున్న వైనాన్ని తీవ్రంగా గర్హిస్తున్నారు. మనసా వాచా కర్మణ పాక్ను తమ సొంత ప్రభుత్వంగా నెత్తిన పెట్టుకున్న చరిత్రను పక్కనబెట్టి ఆ ప్రభుత్వానికే వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి పీఓకే పాకిస్తాన్లో భాగం కాదు అని బహిరంగంగా నినదిస్తున్నారు. అంతేకాదు, తిండి గింజలు దొరక్క, మందులు లేక, కరెంటు బిల్లులు కట్టలేక అలమటిస్తున్న పీఓకే ప్రజానికం ఎల్ఓసి దాటి ఇండియా వైపు ఆశగా చూస్తున్నారు. తమకు సాయం చేయాలని, అన్నం పెట్టి అక్కున చేర్చుకోవాలని భారత్కు మొరపెట్టుకుంటున్నారు. ఇక ఇటువైపు చూస్తే తమ సొంత ప్రజలనే ఆకలితో మార్చి చంపాలని చూస్తున్న పాకిస్తాన్ సైన్యం ఆహార ధాన్యాల సరఫరాను నిలిపివేసింది. మందులు అందకుండా అడ్డుకుంటోంది. ఆందోళనకారుల మీద కాల్పులు జరుపుతోంది. గత నెలలో రావెల్కోట్లో మొదలైన మహాప్రదర్శన ఇప్పటికీ కొనసాగుతోంది. రోజురోజుకు ప్రజల నినాదాల హోరు పెరుగుతోందే తప్ప ఎక్కడా వారు వెనక్కి తగ్గడం లేదు. 78 ఏళ్ల చరిత్రలో పీఓకేలో ఇంత తీవ్రమైన అలజడి ఎప్పుడూ చూడలేదు. అందుకే ఇది కేవలం సాదాసీదా ఆందోళనేనా, లేక పాకిస్తాన్ పట్టు జారిపోతున్న సంకేతమా? పీఓకే భారత్లో విలీనమయ్యే క్షణం ఆసన్నమైందా అనే విశాలమైన చర్చకు దారితీస్తోంది. జూన్ 9న రావల్కోట్లోని ఈద్గా గ్రౌండ్ దగ్గర మొదలైన సిట్-ఇన్ నిరసన ఎడతెరిపి లేకుండా నడుస్తోంది. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏసీ నేతృత్వంలో మొదలైన ఈ ఉద్యమం క్రమంగా యావత్ పీఓకేకు వ్యాపించింది. అందుకు కారణాలు చిన్నవేమీ కావు. దశాబ్దాలుగా పీఓకే ప్రజలు ఎదుర్కొంటున్న నిర్లక్ష్యం, ఆర్థిక దోపిడీ కట్టలు తెంచుకున్నాయి. రోజువారీ తిండి గ్రాసమైన గోధుమ పిండి కావాలని, కరెంటు మీద సబ్సిడీలు ఇవ్వాలని వాళ్లు అడుగుతున్నారు. విచిత్రమేంటంటే పీఓకేలో ఉత్పత్తయ్యే జల విద్యుత్తులో సింహభాగం పాకిస్తాన్ ప్రావిన్సులకు తరలిపోతోంది. కానీ స్థానికులు మాత్రం భారీ కరెంటు బిల్లులు కట్టాల్సి వస్తోంది. ఇక ఈ అన్యాయాన్ని తాము ఎంతమాత్రం సహించేది లేదని పీఓకే ప్రజలు భీష్మించుకుని ఉన్నారు. పీఓకేలో నిరసనలకు చిత్తూరా చేసిన కీలక అంశం మరోటి ఉంది.
జమ్మూ కాశ్మీర్ శరణార్థుల కోసం కేటాయించిన 12 అసెంబ్లీ సీట్ల వివాదమే అది. ఈ సీట్లను ఇస్లామాబాద్ తనకు అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు వాడుకుంటోంది. పీఓకే అసెంబ్లీలో మొత్తం 53 సీట్లు ఉండగా అందులో 45 ఎన్నికల ద్వారా భర్తీ అవుతాయి. మరో 8 నామినేటెడ్ పద్ధతిలో భర్తీ చేశారు. ఎన్నికయ్యే 45 సీట్లలో 12 సీట్లను 1947, 65, 71 యుద్ధాల అనంతరం జమ్మూ కాశ్మీర్ నుండి పాకిస్తాన్కు వలస వెళ్లిన శరణార్థుల కోసం రిజర్వ్ చేశారు. వాటిలో 6 కాశ్మీరు లోయ శరణార్థులకు, మరో 6 జమ్మూ ప్రాంత శరణార్థులకు కేటాయించారు. ఈ సీట్లకు ఖచ్చితమైన భౌగోళిక పరిమితులు లేకపోవడంతో ఓటింగ్ పాకిస్తానీ ప్రావిన్సుల్లో ప్రధానంగా పంజాబ్లో జరుగుతుంది. ఎందుకంటే జేఎండ్కే నుండి వలస వెళ్లిన వారు ఎక్కువగా అక్కడే స్థిరపడ్డారని గమనించాలి. ఇదే స్థానిక ప్రజల ఆత్మగౌరవం మీద దెబ్బతీస్తోంది. ఆ 12 సీట్లను పాక్ పాలకులు తమ విధేయులను పీఓకే అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి వాడుకుంటున్నారని, వారికి కాశ్మీర్తో నిజమైన సంబంధమే లేదని పీఓకే ప్రజల ఆరోపణ. ఉర్దూ మాట్లాడే వలసవాదులు ఉన్న ఎంక్యూఎం పార్టీ సభ్యులు ఈ సీట్ల ద్వారానే అసెంబ్లీలోకి వస్తున్నారని వారు ఫిర్యాదు చేస్తున్నారు. నిజానికి పాకిస్తాన్ అంతటా వ్యాపించి ఉన్న మొత్తం 4,64,000 మంది శరణార్థుల కోసమే ఈ 12 సీట్లు కేటాయించారు. అందులో కాశ్మీర్ లోయల నుండి వచ్చిన వారు కేవలం 30,000 మంది మాత్రమే. వీరంతా పీఓకేలో లేరు. మిగతా పాక్ అంతటా వారు విస్తరించి ఉన్నారు. వీరికి 6 సీట్లు ఇచ్చారు. 2021 ఎన్నికలలో ఈ 6 కాశ్మీర్ లోయ నియోజకవర్గాలలో పోలైన ఓట్లు కేవలం 1,500 నుండి 6,000 మధ్యే ఉన్నాయి. ఈ చెల్లాచెదురుగా ఉన్న ఓటర్ల కారణంగా పాక్ పాలకులు పీఓకే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సులభంగా తమకు అనుకూలంగా మార్చగలుగుతున్నారు. పీఓకే ప్రభుత్వాన్ని తమ గుప్పెట్లో ఉంచుకోగలుగుతున్నారు. ఈ పరిస్థితిని మార్చాలన్నా పీఓకే రాజ్యాంగం ప్రకారం అసాధ్యంగా మారింది. పీఓజేకే రాజ్యాంగం ప్రకారం ఏ సవరణకైనా అసెంబ్లీలో 3/2 మెజారిటీతో పాటు పాకిస్తాన్ ప్రభుత్వ ముందస్తు ఆమోదం తప్పనిసరి. అంటే స్థానికులు ఎంత తీవ్రంగా వ్యతిరేకించినా ఇస్లామాబాద్ అనుమతి లేకుండా ఈ వ్యవస్థను మార్చలేరన్న మాట. గత జూన్లో పీఓకే సుప్రీంకోర్టు ఈ 12 సీట్లు రాజ్యాంగబద్ధంగా సురక్షితమైనవని, రాజ్యాంగ సవరణ లేకుండా రద్దు చేయలేమని తీర్పు చెప్పింది. దీంతో పీఓకేలోని రావల్కోట్లో ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. కనీసం 100 మంది మృత్యువాత పడ్డారు. 400 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న జేఏఏసీని పాక్ ప్రభుత్వం నిషేధిత సంస్థగా ప్రకటించింది. పీఓకే ప్రభుత్వం అంటే పాక్ వెన్నుదన్నుతో పాలన సాగిస్తున్న వ్యవస్థగా భావించాలి. ఈ నెల 27న జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ వివాదం ప్రధాన రాజకీయ అంశంగా మారింది. ఈ ఘర్షణల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ ఇస్లామాబాద్పై తీవ్రమైన విమర్శలు చేసింది. పీఓకేలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, పాక్ను అంతర్జాతీయ సమాజం నిలదీయాలని పిలుపునిచ్చింది. ఇక ఇదే అంశాన్ని భారత్లో అమలవుతున్న ఎన్నికల తీరుతో పోల్చి చూస్తే మరో విచిత్రమైన అంశం బయటపడుతుంది. భారత్ కూడా పీఓకే నుండి వలస వచ్చిన వారి కోసం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో 24 సీట్లను రిజర్వ్ చేసి పెట్టింది. కానీ తేడా ఏంటంటే భారత్ ఆ సీట్లను ఖాళీగా ఉంచుతుంది. పాకిస్తాన్ లాగా భర్తీ చేయదు. ఈ 24 సీట్లు 1947లో పాకిస్తాన్ ఆక్రమణలోకి వెళ్లిన ప్రాంతాలను సూచిస్తాయి. పాత జేఎండ్కే రాజ్యాంగం ప్రకారం, ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం కూడా ఈ సీట్లు ఖాళీగానే ఉంటున్నాయి. అంటే పీఓకే భారత్లో విలీనమయ్యే వరకు ఈ సీట్లలో ఎన్నికలు జరగవన్నమాట. ఎవరిని నామినేట్ కూడా చేయరు. అవి అప్పటి వరకు ఖాళీగానే ఉంటాయి. మరోవైపు పీఓకే నుండి వలస వచ్చిన వారి కోసం భారత్ వేరే ఏర్పాట్లు చేసింది. 2023లో పార్లమెంటు ఆమోదించిన జేఎండ్కే రీఆర్గనైజేషన్ సవరణ బిల్లు ప్రకారం కశ్మీరీ మైగ్రెంట్ కమ్యూనిటీ అంటే కశ్మీరీ పండిట్ల కోసం 2 సీట్లు కేటాయించారు. ఇందులో
ఒకటి తప్పనిసరిగా మహిళలకు వర్తిస్తుంది. ఈ రెండూ కాకుండా మరో సీటును పీఓకే నుండి వలస వచ్చిన వారి కోసం కేటాయించారు. ఈ 3 సీట్లు లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా నామినేట్ చేయబడతాయి. ఇందులో ఎన్నికల ప్రసక్తే లేదని గమనించాలి. ఇక్కడ కొట్టొచ్చినట్లు కనిపించే చిత్రం ఏమిటంటే, పాకిస్తాన్ తాను ఆక్రమించిన భూభాగాన్ని తన సొంతం అని చూపించడానికి ఆ సీట్లను ఎన్నికల ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తుంది. అంటే పీఓకే మీద చట్టబద్ధమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోందన్నమాట. అదే సమయంలో భారత్ ఆ సీట్లను ఖాళీగా ఉంచడం ద్వారా ఆ భూభాగం ఇంకా మా వద్దకు రావాల్సి ఉంది అనే వాదనను కొనసాగిస్తోంది. అంటే పాక్ పీఓకేను అణచివేస్తుంటే భారత్ పీఓకే కోసం వెయిట్ చేస్తుందన్నమాట. ఇది కేవలం పాలనా విధానం కాదు, 2 దేశాల చట్టబద్ధమైన దృక్పథంలో ఉండే తేడాగా అర్థం చేసుకోవాలి. ఇక నిరసనలు తీవ్రతరం అవుతున్న కొద్దీ పాక్ ప్రభుత్వం జేఏసీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అయితే పాక్ వాదనను పీఓకే ఉద్యమకారులు తిప్పికొడుతున్నారు. అసలు తమను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించిందే పాక్ అని, తుపాకులు మారణాయుధాలు ఇచ్చి భారత్ మీదకు ఉసుగొల్పిన పాక్ పాలకులే ఇప్పుడు తమను ఉగ్రవాదులుగా ముద్రవేయడం విడ్డూరంగా ఉందని లోగుట్టు విప్పుతున్నారు. ఈ క్రమంలో అసలు కథ మరో మలుపు తిరిగింది. తుపాకులతో ప్రజల నోరు మూయించలేకపోయిన ఇస్లామాబాద్ ఇప్పుడు ఆహారాన్ని ఆయుధంగా వాడుతోంది. ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ ఆదేశాల మేరకు దాదాపు నెల రోజులుగా రేషన్, మందుల సరఫరాను పూర్తిగా నిలిపివేసింది. ఆహార ధాన్యాలు, ఇంధనం, మందులు మోసుకెళ్తున్న వాహనాలను చెక్పోస్టుల దగ్గరే ఆపేస్తున్నారు పాకిస్తాన్ అధికారులు. ఈ క్రమంలో రావల్కోట్లో 50,000 మందితో జరిగిన మహాప్రదర్శన పీఓకే ఉద్యమానికి కొత్త బలాన్ని ఇస్తోంది. దాదాపు నెల రోజుల నిరసన తర్వాత జేఏఏసీ నేత సర్దార్ అమన్ ఖాన్ చేసిన ప్రసంగం యావత్ దక్షిణాసియా దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. పీఓకే ప్రజలు నేరుగా భారత్ను సాయం అడుగుతున్నారంటే ఇది సాధారణ విషయం కాదు. సర్దార్ అమన్ ఖాన్ నేరుగా భారత ప్రజానీకాన్ని అభ్యర్థిస్తున్నారు. మాకు రేషన్ కొరత ఉంది, మీ సాయం కావాలి అంటూ జమ్మూ కాశ్మీర్లోని పూంచ్, మెంథార్, రజౌరి, దోడా ప్రాంతాల ప్రజలను ఉద్దేశించి పిలుపునిచ్చారు. ఎల్ఓసీని తెరవాలని, తమ పరిస్థితి మరింత దిగజారితే పౌరులను భారత్లోకి అనుమతించాలని అభ్యర్థించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తమకు వేరే దారులు ఉంటాయని కూడా హెచ్చరించడం గమనించాలి. ఈ వేరే దారులు అనే మాటను భారత్తో సాన్నిహిత్యం పెంచుకోవడం అనే అర్థంలోనే పరిగణిస్తున్నారు. ఇది పాకిస్తాన్కు హెచ్చరిక అన్నమాట. మరి పీఓకే ప్రజల కోసం మనం అసెంబ్లీ సీట్లు ఖాళీగా ఉంచుతున్నప్పుడు, వారు కూడా మనతో చేతులు కలిపేందుకు సిద్ధమైనప్పుడు పీఓకే విలీనానికి సర్వం సిద్ధమైనట్టే కదా. ఇది భారత చరిత్రలో, అలాగే అఖండ్ భారత్ను సృష్టిస్తున్న కోట్లాది మంది భారతీయులకు ఇంతకన్నా శుభవార్త వేరే ఉంటుందా? అయితే ఇక్కడ కీలకమైన ప్రశ్న ఏంటంటే, దాదాపు 8 దశాబ్దాలుగా భారత వ్యతిరేక ప్రచారంతో పెంచబడిన ఒక సమాజం ఇప్పుడు భారత్ వైపు ఎందుకు చూస్తోంది? ఒకవేళ భారత్లో విలీనమైన ఇక్కడి ప్రజలతో సహజీవనం అంత సులువుగా జరిగే పనేనా అని. అయితే ఈ 8 దశాబ్దాలలో పాక్ పాలకులు వాళ్లకు ఇచ్చింది ఏమీ లేదు. అభివృద్ధి కూడా లేదు, ప్రజాస్వామ్యం లేదు, ఆర్థిక న్యాయం లేదు. ఉన్నదల్లా సైనిక పెత్తనం, రాజకీయ నిర్లక్ష్యం, ఆర్థిక దోపిడీ మాత్రమే. అందుకు విరుద్ధంగా భారత్ వైపు నుండి జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన అభివృద్ధి, రోడ్లు, పెట్టుబడులు, పర్యాటకం ఒక భిన్నమైన ప్రపంచాన్ని వాళ్ల కళ్ళకు కడుతున్నాయి. భారత్తో కలిసి ఉన్న కాశ్మీర్లో జీవితాలు బాగున్నాయా, లేక పాక్ వైపు కలుపబడిన పీఓకేలో జీవితాలు బాగున్నాయా అనేది వారికి ఇప్పుడు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు.
పీఓకేలో ఇప్పుడు కనిపిస్తున్న చిత్రం భారత్లో విలీనం ఎప్పుడా అన్నదే. భారత నాయకత్వం పీఓకే గురించి చాలా కాలంగానే స్పష్టమైన సంకేతాలు ఇస్తూ వస్తోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గతంలో ఏమన్నారంటే, పీఓకేను మనం దాడి చేసి స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదని, అది ఎలాగూ మనదేనని, పీఓకేనే స్వయంగా మైబీ భారత్ హూ అని చెబుతుందని, ఆ రోజు త్వరలోనే వస్తుందని చెప్పారు. మరో సందర్భంలో పీఓకే ప్రజలపై పాకిస్తాన్ సాగిస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనలను భారత్ గమనిస్తోందని, త్వరలోనే పీఓకేలో తిరుగుబాటు వస్తుందని కూడా జోస్యం చెప్పారు రాజ్నాథ్. అటు అమిత్ షా కూడా 2019లో పార్లమెంటులో పీఓకేపై కుండ బద్దలుగొట్టారు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లోకే పీఓకే కూడా వస్తుందని, దానికోసం ప్రాణాలు కూడా ఇస్తామని చెప్పారు. అమిత్ షా ఇటీవల కూడా ఉగ్రవాదం ఉన్నంతకాలం పాకిస్తాన్తో వాణిజ్యం జరపబోమని, తాము మాట్లాడాల్సి వస్తే పాకిస్తాన్తో కాదు, కాశ్మీరీ యువతతోనే మాట్లాడతామని క్లారిటీ ఇచ్చేశారు. మరోవైపు జైశంకర్ కూడా పాకిస్తాన్తో సంబంధాలపై భారత వైఖరిని పదే పదే స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఉగ్రవాదం చర్చలు కలిసి సాగవని తేల్చి చెప్పారు. ఈ ముగ్గురి వెర్షన్స్ బట్టి చూస్తే ఇది కేవలం ఎన్నికల ప్రచార వాగ్దానం కాదని, పీఓకే భారత్లో విలీనం కావడం భారత వ్యూహాత్మక ఆలోచనల్లో ఎప్పటినుండే ఉందని అర్థమవుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పీఓకేను స్వాధీనం చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కోల్పోయిందని గొంతు చించుకున్న విపక్షాలు ఇప్పుడు పీఓకేలో కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి ఏం చెబుతారో చూడాలి మరి. ఇక పాక్ వైపు నుండి ఆలోచిస్తే పాకిస్తాన్ పీఓకే మీద నిజంగానే పట్టు కోల్పోతోందా? ఇందుకు 4 బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. 1, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోంది. IMF రుణాల మీద ఆధారపడిన దేశం తన సొంత సరిహద్దు ప్రాంతాలకు కనీస సబ్సిడీలు కూడా ఇవ్వలేని దీనావస్థలోకి జారిపోయింది. 2, సైనిక పాలన వల్ల ప్రజల్లో అసంతృప్తి తారాస్థాయికి చేరుకుంది. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా స్వతంత్ర పోరాటం పాక్ను ఉక్కిరిబుక్కిరి చేస్తూ ఉండగా, ఎగువన పీఓకే ప్రజలు పాక్ నుండి విడిపోతామంటూ అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ నేతృత్వంలో సైన్యం ప్రజాస్వామ్య వ్యవస్థలను నీరుగారుస్తోంది. ఇక 3వది సమాచార విప్లవం. సోషల్ మీడియా యుగంలో పీఓకే ప్రజలు సరిహద్దుకు ఆవల జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని ప్రత్యక్షంగా చూడగలుగుతున్నారు. ఇది పాకిస్తాన్ ప్రచార యంత్రాంగానికి పెద్ద సవాలుగా మారింది. చివరిగా 4వది ఆహారాన్ని ఆయుధంగా వాడటం అనేది పాకిస్తాన్ చేతిలో మిగిలిన చివరి అస్త్రం. అయితే నిజానికి ఈ అస్త్రం పాక్ మీదికే ఎదురు తిరుగుతుంది. ఒక ప్రభుత్వం తన సొంత ప్రజలనే ఆకలితో అలమటించిపోయేలా చేస్తే అది పాలక వ్యవస్థ దారుణ పతనానికి స్పష్టమైన సంకేతంగా భావించాలి. ప్రపంచ చరిత్రలో ఇలాంటి బలవంతపు చర్యలు ప్రజా ఉద్యమాలను మరింత ఉద్దేపింపచేశాయే తప్ప అణచివేసిన దాఖలాలు లేవని గమనించాలి. అంటే పాకిస్తాన్ పీఓకే మీద తన నైతికతను, పాలనాపరమైన పట్టును ఇప్పటికే కోల్పోయిందన్నమాట. ఇక మిగిలింది కేవలం అధికారిక సైనిక చర్య మాత్రమే. కానీ అధికారిక బలప్రయోగంతో ఒక ప్రజా ఉద్యమాన్ని ఎంతకాలం అణచివేయగలరు? ఇక పీఓకే విలీనమైతే భారత్ అందుకు సిద్ధపడాలా? ఇప్పుడు అందరి మనస్సుల్లోనూ మిదిలే ప్రశ్న ఇదే. ఒకవేళ పీఓకే నిజంగానే భారత్లో విలీనమైతే భారత్ దీనికి సిద్ధంగా ఉందా? సరిగ్గా చెప్పాలంటే ఇది సంబరాలు చేసుకోవాల్సిన విషయం మాత్రమే కాదు, భారత ప్రభుత్వం మీద ఉన్న భారీ బాధ్యత కూడా. ఎందుకంటే ఇందులో కొన్ని ప్రధానమైన సవాళ్లు ఉన్నాయి. దాదాపు 8 దశాబ్దాలుగా భారత వ్యవస్థతో ఎలాంటి సంబంధం లేని ఒక ప్రాంతాన్ని, దాని విద్యా, న్యాయ, ఆర్థిక వ్యవస్థలను భారత ప్రధాన స్రవంతిలో కలపడం అంత సులభం కాదు. మౌలిక సదుపాయాలు దాదాపు శూన్యం. రోడ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు అన్నీ కొత్తగా నిర్మించాల్సిందే. అటు భద్రతాపరంగా మరో పెద్ద సవాలు. పాకిస్తాన్ చెందిన ISI, జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు పీఓకే ఒక లాంచ్ ప్యాడ్గా పనిచేసింది. ఈ నెట్వర్క్లను పూర్తిగా నిర్మూలించే వరకు
కొత్తగా విలీనమయ్యే ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడడం పెద్ద సవాలే. మరోవైపు ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ పునర్నిర్మాణానికి భారీగా నిధులు వెచ్చిస్తున్న భారత్కు పీఓకే పునర్నిర్మాణం అదనపు భారం అవుతుంది. అయితే దీన్ని ఒక అవకాశంగా కూడా చూడొచ్చు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పీఓకేలో హైడ్రో పవర్ వనరులు పుష్కలంగా ఉన్నాయి. పర్యాటక రంగంలో పీఓకేను టాప్ లెవెల్లోకి తీసుకెళ్లగలిగిన అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక అంతర్జాతీయంగా కూడా కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి తీర్మానాలు, అంతర్జాతీయ సమాజం స్పందన, వీటిని జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నప్పటికీ ఇది భారత్ దురాక్రమణ కాదు. కాబట్టి స్వయంగా పీఓకే ప్రజలే స్వచ్ఛందంగా కోరుకుంటున్న పరిణామం. కాబట్టి స్వీయ నిర్ణయాధికారం అనే సూత్రం మీదనే భారత్ తన వాదన నిలబెట్టుకునే వీలుంది అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ఈ ప్రక్రియలో చైనా అనే మరో కీలక అంశం ఉంది. పీఓకేలో భాగమైన గిల్గిత్ బాల్టిస్తాన్ గుండా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్ వెళ్తుంది. ఇది చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో అత్యంత కీలకమైన ప్రాజెక్టుల్లో ఒకటి. వేల కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టిన చైనా పీఓకేలో పరిస్థితి తారుమారైతే చూస్తూ కూర్చోదు. చైనాకు ఇది కేవలం ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాదు. గిల్గిత్ బాల్టిస్తాన్ చైనాకు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతం. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్కు పాక్ నుండి నేరుగా అరేబియా సముద్రానికి కారిడార్ ఇచ్చేది ఈ మార్గమే. కాబట్టి పీఓకేలో అస్థిరత పెరిగితే చైనా మిలిటరీ ఇంటెలిజెన్స్ ప్రమేయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడి భారత్ ఎదుర్కొనేది కేవలం బలహీనపడుతున్న పాకిస్తాన్ను మాత్రమే కాదు, దాని వెనుక నిలబడిన బలమైన శక్తి చైనాను కూడా. ఒకవేళ ఇది పెనం మీద నుండి పొయ్యిలో పడడమే అవుతుందా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ రిస్క్ ఉందని భారత్ వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చైనాను మాత్రమే కాదు, అటు అమెరికాను కూడా అత్యంత వ్యూహాత్మకంగా ప్రపంచ స్నేహ సంబంధాలలో పరిమితం చేయగలుగుతున్నాం. అందువల్ల చైనాను ఎదిరించేందుకు దౌత్యపరంగా, సైనికపరంగా, ఆర్థికంగా కూడా సిద్ధపడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే సరిహద్దు మౌలిక సదుపాయాలను బలోపేతం చేసుకుంటున్నాం. అంతర్జాతీయ మిత్ర దేశాలతో సమన్వయం పెంచుకుంటున్నాం. క్వాడ్ వంటి వేదికల ద్వారా చైనా విస్తరణవాదాన్ని ఎదుర్కొనే వ్యూహానికి మరింత పదును పెడుతున్నాం. ఈ నేపథ్యంలో చైనాను కట్టడి చేయడానికి అవసరమైన శక్తిని, యుక్తిని సముపార్జించుకుని సరైన సమయంలో స్పందించాల్సి ఉంటుందని గమనించాలి. పీఓకే విలీనం వల్ల భారత్కు కేవలం భౌగోళిక విస్తరణ మాత్రమే జరగదు, బహుముఖ వ్యూహాత్మక ప్రయోజనం కూడా చేకూరుతుంది. చైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సిపెక్ కారిడార్కు ఇది ప్రత్యక్ష సవాలుగా మారడంతో పాటు సియాచిన్, కారాకోరం పాస్ వంటి కీలక వ్యూహాత్మక ప్రాంతాలలో భారత్ ఆధిపత్యం మరింత బలపడుతుంది. అంతేకాక సింధు నదీ జలాల నియంత్రణపై కూడా భారత్కు మెరుగైన స్థానం లభిస్తుంది. అయితే కేవలం భూభాగాన్ని కైవసం చేసుకుంటే సరిపోదు, అక్కడి ప్రజల హృదయాలను గెలుచుకోవడమే అసలైన సవాలు. ఇందుకోసం జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికే కనిపిస్తున్న రోడ్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థల అభివృద్ధి నమూనాను ఒక ఆచరణాత్మక ఉదాహరణగా చూపించాల్సి ఉంటుంది. పహాడీ, గోజరీ వంటి స్థానిక భాషలకు సాంస్కృతిక గుర్తింపునకు రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పించడం ద్వారా వారిలో విశ్వాసం పెంపొందించాలి. పర్యాటకం, జల విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంచడం మరో కీలకమైన అడుగు అవుతుంది. యుద్ధాలు, విభజన బాధలు ప్రత్యక్షంగా చూడని కొత్త తరం ప్రజలకు వేర్పాటు కంటే శ్రేయస్సు, శాంతి, అభివృద్ధి ఎంత ముఖ్యమో చేరవేయగలిగితే ఈ విలీనం నిజమైన భావోద్వేగ సమైక్యతగా మారుతుంది అంటారు సమాజ శ్రేయోభిలాషులు. ఫైనల్గా చెప్పుకోవాలంటే పీఓకేలో జరుగుతున్న ప్రజా తిరుగుబాటును భారత్ స్వాగతించి తీరుతుంది. కానీ గుడ్డిగా విలీనం చేసుకోవడం కాకుండా పూర్వాపరాలను అవలోకనం చేసుకుని వ్యవహరించాల్సి ఉంటుంది.
కాశ్మీర్ను ఎంత అభివృద్ధి చేసినా ఇప్పటికీ అక్కడ ఉగ్రమూలాలు బలంగానే ఉన్నాయి. ఉగ్రవాదులకు మద్దతిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా బయటపడుతూనే ఉన్నారు. వారి ఏరివేత కూడా జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఇప్పటి వరకు ఉగ్రవాదానికి అండగా నిలిచిన పీఓకే ప్రజల విషయంలో తగినంత జాగ్రత్తలు తప్పనిసరి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పీఓకే ప్రజలు ఎవరితోనూ యుద్ధానికి తలపడతామని చెప్పడం లేదు. తమ సొంత భవిష్యత్తు ఏంటో తామే నిర్ణయించుకోవాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం ఇప్పటి వరకు పాక్ మాటలు నమ్మిన వారు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నారు. ఇది ప్రజాస్వామిక వాదన. ఇది న్యాయమైన వాదన. పాక్ వంచనలో ఇప్పటి వరకు కళ్ళు మూసుకున్న ప్రజలలో ఇప్పుడు చైతన్యం వచ్చిందని అర్థం చేసుకోవాలి. భారత ప్రజలతో వారు మమేకం కావడానికి బహుశా 2 దశాబ్దాలు పట్టవచ్చు. ఇందులో సక్సెస్ సాధిస్తే అది భారత విదేశాంగ విధానానికి, మన సహనానికి, అంతర్జాతీయంగా వ్యూహాత్మక ఓర్పుకు తార్కాణంగా నిలుస్తుంది. మొత్తానికి అఖండ్ భారత్ కోసం అసువులు ధారపోసిన ఎందరో జాతీయ పోరాట యోధుల కలలు సాకారమయ్యే రోజు త్వరలోనే ఉందన్నది మాత్రం తిరుగులేని సత్యం.